పాండిచ్చేరి వెళ్దామని ట్రైన్ అయితే ఎక్కేసా. చూస్తే ట్రైన్ మొత్తం ఖాళీగానే ఉంది. సర్లే ఆరేసుకుని వెళ్ళిపోదామా అని అనుకుంటే సారీ యువర్ ట్రైన్ ఈజ్ పార్షల్లీ క్యాన్సెల్డ్ అని అనౌన్స్మెంట్ వచ్చింది. ఇంకా చేసేదేం లేక అది పాండిచ్చేరికి 3 స్టేషన్లు ఇతరులని ఆపేసింది. ఆ స్టేషన్ నుంచి బయటకి అయితే నడుచుకుంటూ వచ్చేసా. వస్తుంటే ఇక్కడ ఏంటో కనిపించాయి. ఏంటో నాకేం అర్థం కాలేదు, తెలిస్తే కామెంట్ చేయండి. స్టేషన్ నుంచి బయటకు వచ్చాక 1 కిలోమీటర్ వరకు నడుచుకుంటూ వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ విల్లుపురంకి బస్సు పట్టుకొని విల్లుపురం నుంచి మళ్ళీ పాండిచ్చేరికి బస్సు పట్టుకొని మొత్తానికి తీటైతే తీర్చుకున్నా. దీని అమ్మ ఏది తెలుసుకోకుండా పోతే ఇట్లే ఉంటది మరి. సగం పనులన్నీ. ఫైనల్లీ ఫ్రెష్ అయ్యి నేనైతే రాక్ బీచ్ కి వచ్చేసా. ఇది రాక్ బీచ్ కాబట్టి మొత్తం రాక్సే ఉన్నాయి. నేనైతే సముద్రం చూడడం ఇదే ఫస్ట్ టైం. అసలు చూస్తుంటే చాలా భయంకరంగా ఉంది. ఏంటో బలమైన గాలులు, ఉప్పు నీళ్లు, చప్పుల్లే చాలా ఘోరంగా ఉన్నాయి. అదేదో సినిమాల్లో అందంగా ఉంది అన్నట్టు చెప్తారు, కానీ ఇక్కడేమో చాలా భయంకరంగా ఉంది నిజానికి. మా పిల్లప్పుడు ట్రిప్కు తీసుకోవరా అంటే మా ఊర్లో ఉండే గుళ్ళన్నీ తిప్పేవాళ్ళు. ఇప్పుడు పిల్లలకి ఏదైనా బాగా సముద్రం చూపిస్తుండ్రు. ఇక బీచ్ నుండి బయటికి రాగానే ఇక్కడ ఎవరో పెయింటింగ్ చేస్తుంటే అలాగే చూస్తూ ఉండిపోయా. ఎందుకంటే నాకు హ్యాండ్ రైటింగే సరిగా రాదు, వీళ్ళు ఇంత బాగా చేస్తున్నారు కదా. వీకెండ్ కావడం వల్ల స్ట్రీట్ డాన్స్లు కూడా పెట్టారు ఇక్కడ. చాలా బాగా చేశారు, ఇల్లు చూసేయండి. ఇక్కడ వీళ్ళెవరో జూపిటర్ గ్రహం చూపిస్తామంటే భూమి మీద నుంచి చూసేసా వెళ్ళి. అద్దెగా కనిపిస్తుందిగా, అదే జూపిటర్ గ్రహం అంట. బాగా చూపించాడు మొత్తానికి. ఇంకా అక్కడ నుంచి మేమైతే ఫ్రెంచ్ కాలనీ ఇంకా వైట్ టౌన్ అయితే చూసేసుకున్నాం. ద పీపుల్ హూ ఆర్ లవ్డ్ అండ్ అబ్సెస్డ్ విత్ ద ఫోటో అండ్ వీడియో ఎడిటింగ్, దిస్ ఈస్ ద ప్లేస్ ఫర్ దెమ్. ఈ ప్లేస్ చూడగానే ఎందుకో ఇంగ్లీష్ లో మాట్లాడాలనిపించింది. ఎందుకంటే ఇది మన ఇండియాలో అంత ఫారెన్ లాగే ఉంది. ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళగానే ఇంకో షాపింగ్ జోన్ అయితే కనిపించింది. జాగ్రత్త మామ, నీకు పిల్ల ఇంటి నీ పిల్లాన్ని మాత్రం ఇక్కడ తీసుకోకు. ఎందుకంటే ఈ ప్లేస్ గానా నువ్వు పోతే గానా నీ నెల జీతం ఇక్కడ అయిపోతుంది. వీడెవడో శంఖం మీద పాండిచ్చేరి అయితే పేరు రాశాడు. సూపర్ గా ఉంది అసలు. ఇక నేనైతే సెకండ్ డే స్కూటీ అయితే తీసేసుకున్నాను. 400 పట్టింది, 24 hours అయితే చెప్పాడు వాడు. ఇది ఎందుకు తీసుకున్నాను అంటే నెక్స్ట్ మనం విజిటింగ్ చేసే ప్లేసెస్ అయితే ఇక్కడ నుంచి 20 kilometers దగ్గర ఉన్నాయి. ఆటోలో వెళ్తే మాత్రం వాడైతే ఆస్తులు అడుగుతాడు. సో నేనైతే తీసుకున్నాను. ఇంకా నేనైతే స్ట్రైట్ గా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అయితే వెళ్ళిపోయా. ఒకవేళ మీరు వెళ్ళేటట్టయితే గానా ప్రీ బుకింగ్ చేసుకోమని అడుగుతాడు. అసలు తీసుకోవద్దు, డైరెక్ట్ గా లోపలికి వచ్చేసండి. ఇక్కడే 300 తో బ్యాలెన్స్ చేసుకుని లోపలికి వెళ్ళిపోవచ్చు స్ట్రైట్ గా. ఇది కాకుండా పొరపాటున మీరైతే బుకింగ్ చేసుకున్నారంటే 500 నుంచి 800 వరకు అయితే అవుతుంది మీకు ఖర్చు. ఈ బోటింగ్ అయితే 1 hour ఉంటుంది. మధ్యలో ఒక ప్లేస్ అయితే చూపిస్తా, బ్యూటిఫుల్ గా ఉంటుందని చెప్పి మమ్మల్ని అయితే పడవ ఎక్కించాడు వాడు. నేరో స్ట్రీమ్ లో అయితే పడవ అయితే తీసుకెళ్లాడు. సూపర్ గా ఉంది వ్యూ అయితే చూడడానికి. అసలు 2 కళ్ళు అయితే చాలలేదు అసలు. ఇందాక మధ్యలో ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అయితే చూపిస్తా అని చెప్పాడు కదా, ఇదిగో ఇదే ఆ బ్యూటిఫుల్ ప్లేస్ అన్నమాట. చూడడానికి ఏం లేదంతా నా డొల్ల. ఎవడో ఇల్లు కడతామని చెప్పి స్టార్ట్ చేసి డబ్బులు లేక ఆపేసినట్టుంది అంత ప్లేస్. ఇది ఏముంది, ఏం లేదు, ఇటుకల బట్టి ఉన్నట్టుంది అంతా. మళ్ళీ బోట్ అయితే ఎక్కించి సముద్రం వైపు అయితే తీసుకెళ్లాడు. ఇదైతే నది సముద్రం 2 కలిసే ప్లేస్ అసలు ఇది. ఇక్కడైతే నేనైతే చాలా భయపడినా, అంత పెద్ద అలలు అయితే వచ్చాయి. కానీ ఈ నాయలు ఇంత ఉన్నారు, వీళ్ళైతే ఎట్లా ఎంజాయ్ చేస్తారో చూడండి. ఏదేమైనా ఈ బోటింగ్ అయితే హైలైట్. అసలు నా లైఫ్ లో నేను ఎప్పటికీ మర్చిపోలేను, అంత బాగుంది. దాని తర్వాత నేనైతే మాతృమందిరికి అయితే వచ్చేసా. ఆల్రెడీ చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ ప్లేస్ గురించి. అదే ఇక్కడ ఉన్న విలేజ్ పీపుల్ కి బయట ఉన్న కులాలు, మతాలు, డబ్బు అసలు ఏమి సంబంధం ఉండవని, బయట ఒక ప్రపంచం ఉంది అని తెలియకుండా చాలా హ్యాపీగా ఉంటారు వీళ్ళైతే. ఇదైతే ఆరోవెల్లి ఫ్లవర్ అన్నమాట. ఇదైతే ఈ ఏరియాలో మాత్రమే ఉంటుంది. ఎంట్రీ ఫీజు అటువంటి ఏవి ఉండవు. మీరైతే ఫ్రీగా వెళ్ళిపోవచ్చు లోపలికైతే. 1.5 kilometer అయితే నడవాల్సి ఉంటుంది మాతృమందిర్ మెయిన్ వ్యూ పాయింట్ అయితే చూడడానికి. మధ్యలో ఇలాంటి సీనరీస్ అయితే ఎంజాయ్ చేస్తూ వెళ్ళాను. నేనైతే ఫైనల్ గా నడుచుకుంటూ వ్యూ పాయింట్ కి అయితే వెళ్ళిపోయా. మనుషులందరూ కలిసి ఉండటం, కొత్త స్పృహలకు జన్మనివ్వటం అనేటివి ఈ గోల్డెన్ స్పియర్ పరమార్థం. ఇక్కడ కనిపిస్తున్న కాలువ అనేది రెయిన్ వాటర్ సేకరించడానికి అయితే నిర్మించారంట వీళ్ళు. ఏదేమైనా ప్లేస్ అయితే చాలా బాగుందని చెప్పొచ్చు. సరిగ్గా అక్కడి నుంచి 6 kilometerల దూరంలో ఆరోవెల్లి బీచ్ అయితే ఉంది. పీస్ ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళకి, హ్యాంగ్ అవుట్ అవ్వాలన్న వాళ్ళకి, ఇంకా మోస్ట్లీ సన్ రైజ్ ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళకైతే ఇదైతే బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. విజిటింగ్ పాండిచ్చేరి అనేది అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు నా లైఫ్ లోనే. ఓవరాల్ గా ట్రిప్ కి నాకైనా ఖర్చు అయితే 8,000 నుంచి 9,000 వరకు అయిపోయింది. అదైతే వీకెండ్ వెళ్ళటం వల్ల అంత అయితే ఖర్చు అయింది. అకామిడేషన్స్ కావచ్చు, బైక్ రెంటల్స్ కావచ్చు, ఖర్చు అయితే చాలా ఎక్కువగా ఉంటుంది వీకెండ్స్ లో ఇక్కడ. సో మీరైతే వీక్ డేస్ లో రాగలిగితే ఒక 5K లో మొత్తం ట్రిప్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. చూస్ టు ప్రిఫర్ మోస్ట్లీ మీరు ఫ్రెండ్స్ తో వెళ్తేనే చాలా ఎంజాయ్ చేయొచ్చు ఈ ట్రిప్ అయితే. సో ఈ వీడియో అయితే ఇంతే. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోమా. సో ప్లీజ్ బాయ్.